బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో వరుస సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది. క్యాడర్లో జోష్ పెంచేలా కార్యాచరణను రూపొందిస్తుంది. సెప్టెంబర్ 17న తెలంగాణలో సోనియా గాంధీ బహిరంగ సభకు కసరత్తు చేస్తున్నారు. అదే రోజు మేనిఫెస్టోను సోనియా గాంధీ ప్రకటించేలా హైకమాండ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 18న హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ర్యాలీ సభలు నిర్వహించాలని అన్నారు. అయితే ఖర్గేతో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో సూర్యాపేటలో బీసీ గర్జన సభ, బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. సెప్టెంబర్లో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ప్రియాంక గాంధీ సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో వరుస సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది. క్యాడర్లో జోష్ పెంచేలా కార్యాచరణ చేస్తుంది. సెప్టెంబర్ 17న తెలంగాణలో సోనియా గాంధీ బహిరంగ సభను కసరత్తు చేస్తుంది. అదే రోజు మేనిఫెస్టోను సోనియా గాంధీ ప్రకటించేలా హైకమాండ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ వరుణ్. వరుస సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గతంలో 2018లో ఏఐసీసీ కీలక నేత సోనియా గాంధీ కూడా రావడం జరిగింది. ప్రధానంగా అప్పటి ఎన్నికలకు సందర్భించి ఎలాంటి ముందుకెళ్లాలి, ఏ విధమైన హామీలతో దానిపైన కూడా సోనియా గాంధీ ప్రసంగం కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో అదే మళ్ళీ రిపీట్ గా ఈ నెల అంటే సెప్టెంబర్ 17ను కీలక రోజుగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 17న సోనియా గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా సోనియా గాంధీ తోటి ఆ రోజు ప్రకటించే అవకాశానికి కనిపిస్తుంది. ప్రధానంగా అంటే ఈ నెల 18న హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా ఒక ర్యాలీ ఉండబోతుంది. అలాగే సభ కూడా ఉండేదిగా తెలుస్తుంది. ప్రధానంగా ఖర్గే తోటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే పిఎస్సీ గతంలో మొన్న పిఎస్సీ జరిగిన సమావేశంలో కూడా పలు సభలు ఉండబోతున్నట్టుగా కూడా పిఎస్సీ నిర్ణయం తీసుకుని విధంగా అంటే 4 సభలు ఎన్నికల నేపథ్యంలో కూడా 4 సభలు ఉండబోతున్నట్టుగా కూడా పిఎస్సీ నిర్ణయం నేపథ్యంలో కూడా ఏదైతే ఈ నెల 18వ తేదీన సెప్టెంబర్ ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లో ఖర్గే సభ ఉంటున్న నేపథ్యంలో ఖర్గే నుంచి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సెప్టెంబర్ మొదటి వారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కూడా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయని నేపథ్యంలో ఏదైతే బీసీ గర్జన సభను ఏర్పాటు చేయనున్నారు. బీసీ గర్జన సభలో కూడా సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. అలాగే ఏదైతే సెప్టెంబర్ లో ప్రియాంక గాంధీ మొదటి వారంలో కూడా సెప్టెంబర్ లో ప్రియాంక గాంధీ పర్యటన ఉంటుంది. నేపథ్యంలో ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడొచ్చు, ఇప్పటికే వరంగల్ నుంచి కూడా రాహుల్ గాంధీ రైట్ టు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అక్కడ ఖమ్మం వేదిక నుంచి కూడా యూత్ డిక్లరేషన్ కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీ నుంచి కూడా చేయూత పథకం ద్వారా 4,000 పెన్షన్ ను కూడా ఏదైతే గ్యారంటీ కార్డు ద్వారా ఇవ్వడం జరిగిన నేపథ్యంలో 4 బహిరంగ సభలు ఉండబోతుంది. బహిరంగ సభలలో పలు అంశాలపైన కూడా డిక్లరేషన్లు కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించిన వచ్చే ఎలాంటి హామీలు ఇవ్వాలి, అలాగే ప్రజలకు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలంటే భవిష్యత్తులో ఏ విధంగా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పథకాలు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ సభా వేదిక కూడా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే వచ్చే ఎన్నికలకు ఏదైతే డిక్లరేషన్లన్నిటిని కూడా ఇప్పటికే అన్ని ఏదైతే రైతు డిక్లరేషన్ లో 8 అంశాలతో కూడిన రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో పలు డిక్లరేషన్లు ఇక్కడ బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, అలాగే మహిళా డిక్లరేషన్లు కావచ్చు, ఏదైతే కర్ణాటక స్ట్రాటజీ ఫాలో అవుతున్న నేపథ్యంలో కర్ణాటకలో మహిళలకు ఏ విధంగా మహిళా డిక్లరేషన్ లో భాగంగా ఏ విధంగా ఇచ్చారో, ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే
గృహలక్ష్మి కింద 5 లక్షల ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, ఇలాంటి పలు అంశాలతో కూడా మహిళా డిక్లరేషన్ ఉండనున్న నేపథ్యంలో కూడా వీడిగా ఇప్పటికే పలు డిక్లరేషన్ ప్రకటించి నేపథ్యంలో మళ్ళీ మరికొన్ని డిక్లరేషన్లు ఈ ఏదైతే సెప్టెంబర్ లో పూర్తి చేసుకున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తేదీన కూడా ఈ అన్ని డిక్లరేషన్ మేనిఫెస్టోలో పెట్టి సోనియా గాంధీ ప్రకటించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ తో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది వరుణ్. రటరాజు, చూసుకున్నట్లయితే ఎన్నికలు వస్తున్న వేళ ఇలాంటి డిక్లరేషన్స్ మనం చేసిన రైతు డిక్లరేషన్ కానీ అదేవిధంగా యూత్ డిక్లరేషన్ కానీ రేపు చేయబోయే ఏదే మహిళా డిక్లరేషన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ ఇవన్నీ ఎన్నికలలో ఒక స్టెంట్ అనుకోవచ్చా? రైట్ వరుణ్, ఏదైతే మనం చూడొచ్చు, ఏదైతే కర్ణాటక ఎన్ని స్ట్రాటజీ ఫాలో కావచ్చు, ఏదైతే మనం ప్రజలకు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, ఒక హామీలు ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఇప్పటికే పలు అంశాలతో కూడా హామీలు గ్యారంటీ కార్డుతో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే పలు అంశాలపైన కూడా వచ్చే అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాలు తీసుకోవచ్చు, ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న నేపథ్యంలో చూడొచ్చు, ఏదైతే రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే పంట రుణం కావచ్చు, ఏదైతే పంట బీమా కావచ్చు, ఇలాంటి అంశాలు ఇప్పటికే 15 లక్షలతో కూడిన రైతు బంధు 15,000 రైతు బంధు కూడా ఇస్తామంటూ కూడా ఒక గ్యారంటీ కార్డుతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో డిక్లరేషన్లు ఇలాంటి బీసీలకు సంబంధించి బీసీ సబ్ ప్లాన్ అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అనే దానిపైన కూడా వివరించే విధంగా గ్యారంటీ కార్డుతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలకు వచ్చే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు లబ్ధి చేకూరింది, ఈ నేపథ్యంలో వివరిస్తూ ఇదంతా వచ్చే అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను ప్రజల్లో ఉంచడం ద్వారా ఇది స్ట్రాటజీ అనుకోవడం అవసరం. ప్రధానంగా చూడవచ్చు, ఇదైతే ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే దానిపైన కూడా వివరించే విధంగా ఈ డిక్లరేషన్లు కావచ్చు, మేనిఫెస్టో అయితే ఉండబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.